సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అట్లా సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సాంగ్స్ అట్లనే ఉన్నాయి కానీ స్టోరీ ఫైట్లే ఎక్కువ. మోసము ఎలా ఉంటది అనేది దోస్తాన్లా మనిషి ఆయన విలన్ గా మారుతారు లాస్ట్. వేరే ఇద్దరు హీరోలు బాగుంటారు. సీను సూపర్ ఉంటారు. ఫైటింగ్ అయితే సినిమా గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, అంత హైలైట్ గా ఉన్నాయి ఫైట్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ. మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఇరగదీశాడు. ముగ్గురు యాక్టింగ్ కూడా ఎవరు కూడా తక్కువ లేదు, అందరూ బాగానే చేశారు. నారా రోహిత్ కానీ, మంచు మనోజ్ కానీ, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కానీ అందరూ బాగానే చేశారు. ముగ్గురు కూడా చాలా రోజుల తర్వాత ఒక మంచి హిట్ పడ్డది. సినిమా అయితే చాలా బాగుంది. ఫుల్ యాక్షన్ మూవీ. అసలు ఫన్ అనేది ఏం కాదు, మొత్తం యాక్షన్. సాంగ్స్ కూడా బాగున్నాయి. ఆల్రెడీ ముందు మనం వినేసి ఉన్నాం కదా సాంగ్స్ అన్ని, ఆల్రెడీ హిట్ అయ్యాను సాంగ్స్. దీంట్లో ఇంకా బాగానే ఉంది. 10 of 10. ఓన్లీ బీజిఎం ప్లస్ బ్రో మూవీకి. అండ్ మనోజ్ యాక్టింగ్ కానీ ఓవరాల్ సినిమా అయితే ఎత్తి కొడుతుంది అన్న. మనోజ్ అన్న సింహం అన్న. అదిరిపోయింది, మైండ్ బ్లాక్. ఫైట్ సీన్ లెక్క అదిరిపోయింది. మ్యూజిక్ అంతా బాగుంది. నా ఫోన్ బాబు కొడుకు పెద్ద సూపర్ సూపర్ అన్న. హిట్ అవుతదన్న మూవీ. మనోజ్ ఓపెన్ అయ్యిండు. అన్న మనోజ్ అన్న మొత్తం విగదీసారు, ముగ్గురు విగదీసారు. సినిమా మొత్తం సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ. మనోజ్ అన్న లైఫ్ ఇచ్చింది. స్టోరీ మాత్రం మనోజ్ యాక్టింగ్ మాత్రం సూపర్ అన్న. చింపి పడేసిన అసలు సినిమా. మేము ఎట్లా ఉంటుంది అనుకున్నాం కానీ ముగ్గురు హీరోలు అదర కొట్టేసారు మొత్తానికి. అలా సాంగ్స్ కానీ ప్రతి ఒక్కటి హైలైట్. మనోజ్ అన్న బాధపడే అవసరం లేదు. ఇక మళ్ళా కంబ్యాక్ మామూలుగా లేదు, ఇచ్చి పడేసిన సినిమా అయితే. మనోజ్ అన్న ఒక డైలాగ్ సినిమాలో మాత్రం అదిరిపోయింది. వరద జోలికి వస్తే ఉత్సవాల్లో తెగేది మేక కాదు నీ పీక. మనోజ్ అన్న 100 days ఈ సినిమా పక్క. ఆల్ ది బెస్ట్ అన్న. చాలా బాగున్నాయి. ఎక్సలెంట్. మన సినిమా చూపెట్టాడు కానీ అదిరిపోయింది. ఆ కాన్సెప్ట్ కానీ ఇట్లా ఏమన్నా తాండవచ్చుడు బాగా చూపెట్టాడు సినిమా. సూపర్ హిట్. హీరోయిన్ మన డైనమిక్ డైరెక్టర్ శంకర్ అన్న వాళ్ళ డాక్టర్ చాలా బాగా నటించింది. ఆమెకు ఇంకా మరీ ఎన్నో ఆఫర్లు వస్తాయి. డాన్స్ మన యాక్టింగ్ కూడా బాగా చేసింది ఆమె. సాంగ్ సూపర్ హిట్. బైరామ్ టైటిల్ సాంగ్. ఫైట్స్ అయితే అదిరిపోయినాయి. డిఫరెంట్ ఫైట్స్ అన్ని. ముగ్గురికి 3,000 ఉన్నాయి ఫైట్స్. రేటింగ్ 10. బైరామ్ సినిమా చూసిన విజయ్ కనక మేడల మొత్తం పైనుంచి కింద దాకా కదిలిపోయింది. ఎందుకంటే ఒక్కొక్క సీన్ ఏమన్నా ఉన్నాయా అసలు. ముగ్గురు ఎవ్వరు తగ్గలేదు. మనోజ్ తగ్గలేదు, నారా రోహిత్ తగ్గలేదు, బెల్లంకొండ తగ్గలేదు. శ్రీచరణ్ పాకాల నువ్వు మ్యూజిక్ కొడతాడు పాయింట్లు తడిచినాయి. అంత బాగున్నది నీ మ్యూజిక్. బెల్లంకొండ సురేష్ గారు మీరు ఆడ స్టేజ్ పైన మాట్లాడిన సినిమా బాగాలేవద్దా ఇంటికి వచ్చి మాట్లాడు అని. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఫైట్స్ చాలా బాగున్నాయి. సౌండ్స్ సాంగ్ మొత్తం బాగుంది. మూవీ అయితే సూపర్ ఉందన్న. సూపర్ ఉంది. మంచు మనోజ్ అయితే సూపర్. మంచు మనోజ్ అయితే ర్యాంప్ దోస్తాంజలికి వచ్చే గుద్ద వాళ్ళు ఎంకుడు. బాగుందన్న. ముగ్గురు హీరోలకు అయిపించారు. బాగుంది. చూడవచ్చు. సూపర్ ఉంది. చాలా బాగుంది. అంత బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది మూవీ. బ్లాక్ బస్టర్. హాయ్ అన్న, గుడ్ ఆఫ్టర్నూన్. సినిమా మటుకు ఎక్సలెంట్ అన్న. భైరవము అసలు మనోజ్ అన్న గాని, రోహిత్ అన్న గాని,
మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కానీ ఫైట్స్ కానీ అసలు హీరోయిన్స్ కానీ ఎక్సలెంట్ అన్న. అసలు అమ్మమ్మ క్యారెక్టర్ వేసిందన్న జయసుధ. ఇప్పుడు హీరోయిన్ కాదన్న, ఒకప్పుడు సైడ్ హీరోస్ ఎన్టీ రామారావు వాళ్ళతో అందరితో నటించిందన్న. ఇప్పుడు అమ్మమ్మ క్యారెక్టర్ వేసిందన్న. అసలు ఎక్సలెంట్ అన్న. ఇట్లాంటి సినిమా మళ్ళీ తీస్తారా అనిపిస్తుంది అన్న. భైరవం 2 కూడా పక్కా బ్లాక్ బస్టర్ అవుతుందన్న. ఈ సినిమా సక్సెస్ అన్న, పక్కా బ్లాక్ బస్టర్ అన్న. సూపర్ అన్న. అసలు ఫైట్స్ కానీ ఆ సీన్స్ కానీ ఆ యాక్టింగ్ కానీ సూపర్ అన్న. అసలు తీసిన డైరెక్టర్ కూడా హ్యాట్సప్ చెప్పాలన్న. ఆయనకి మరీ సాంగ్స్ సూపర్ అన్న. అసలు తీసిన సాంగ్స్ అసలు మేము కళ్ళల్లో ఇంకా మెదపలేకపోతున్నాం అన్న. అసలు ఫైట్స్ గానీ సూపర్ అన్న. అసలు తోపన్న మనోజ్ అన్న గానీ అసలు ఓవరాల్ రేట్ బాగుందన్న. అసలు చెప్పనక్కర్లేదన్న, పక్కా బ్లాక్ బస్టర్ అన్న. ఈ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అన్న. థ్యాంక్ యూ అన్న. హాయ్ అండి, నమస్తే. నేను మీ యాక్టర్ షెక్కు స్టార్ రాజ్ చరణ్. నేను కూడా ఒక మూవీ ప్రొడక్షన్ మేనేజర్ చేసిన మన ఉత్తమవేళ మూవీకి. అలాగే ఇప్పుడు నేను మూవీ ఎందుకు చూడడానికి వచ్చినానంటే మన శ్రీనివాస్ అన్న, బెల్లంకొండ శ్రీనివాస్ అన్న కోసం వచ్చానమాట. సినిమా మూవీ ఎక్సలెంట్ ఉంది, సూపర్ బ్లాక్ బాస్టర్. ఏంటంటే ఇప్పుడు ఈ సమ్మర్ లో ఒక మంచి కంటెంట్ తీసుకొచ్చారు వీళ్ళు. ముగ్గురు వేరియేషన్స్ ఉన్నాయి హీరోస్ లా. మన నారా రోహిత్ అన్న కానీ, మన ఇంకోటి డైనమిక్ పాత్ర అంటే మన మంచు అన్నది, మనోజ్ అన్నది. ఎట్లా అంటే ఇరగదీసిండు ఆ పాత్ర భైరవంలా. ఆయన విజువల్ తాండం చూపెట్టిండు. అలాగనే ఆ సాంగ్స్ కానీ ఎక్సలెంట్ ఉంది. మన హీరోయిన్ గారు కానీ మంచిగా బాగా ఎక్సలెంట్ చేశారు. సాంగ్స్ ఫైట్స్ అదిరిపోయినాయి. అలా తాండం చూపెట్టిండు మన శ్రీనివాస్ అన్న. నేనైతే మీటింగ్ 10 ఇస్తున్నా నేను. ఎలాగంటే సినిమా మళ్ళీ నెక్స్ట్ ఫస్ట్ చూడబోతున్నాను మా ఫ్రెండ్స్ తో కూడా. అసలు మామూలుగా కూర్చొని లేదు, చూస్తుంటేనే అసలు గూస్ బంప్ సూపర్ హిట్ సినిమా ఇది. మనకు ఒక మంచి వేరియేషన్ సినిమాలకు మళ్ళీ నెక్స్ట్ అలాంటి డైనామిక్ స్టోరీ రావాలని కోరుకుంటున్నా. అలాగనే మేము ఇప్పుడు ఒక ప్లానింగ్ చేస్తున్నాం అన్నమాట, సినిమాలకి ఒక స్టోరీ తీసుకొద్దామని. ఆ సూపర్ హిట్ స్టోరీ యాక్షన్ లో ఆ తెర మీద చూస్తారు అందరూ. ఓకే, తప్పకుండా ఆయనకు సక్సెస్ మీట్ చెప్పుకుంటూ సినిమా సూపర్ హిట్. మీరు రాజ్ చరణ్.